మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. ఈ ఉదయకాలమందు దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. వెరీ గుడ్ మార్నింగ్. దేవుడు మనల్ని బహుగా దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం ముందు ప్రార్థించారా? తప్పకుండా ప్రార్థించేయండి. ఈరోజు దేవుని వాక్కును కనిపెట్టడానికి ఆశపడండి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేసేవాడిగా ఉన్నాడు. వీక్షిస్తున్నటువంటి నీవు అనేక మందికి షేర్ చేయండి. ఈ పరిచయలో పాలిభాగస్తులుగా ఉండండి. అనేక మందికి సహకరించండి. చూద్దాం ఈరోజు దేవుని వాక్కు. ఇదిగో కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనం. నేను కృంగి ఉండగా ఆయన రక్షించును. ప్రిదోన్ బిడ్డలారా, కృంగిపోయినటువంటి నీ జీవితంలో దేవుడు రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కృంగి ఉన్నావా? ఇదిగో అనేకమైన సమస్యలు బట్టి కృంగిపోతున్నావేమో. నేను లేవలేనండి, నా జీవితం అయిపోయింది, ఇక నా వల్ల కాదు అని నిరాశలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుని నిరీక్షణ ఉంచు బిడ్డ. దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దేవుడు తప్పకుండా నీ రోగమును మాన్పేవాడే ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నిరీక్షణ ఉంచు. దేవా, నా జీవితాన్ని బాగు చేయనైనా, దేవా నా జీవితాన్ని కట్టు ప్రభు అని ఎప్పుడైతే ప్రభు దగ్గర వేడుకుంటావో దేవుడు తప్పకుండా కార్యం చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అభివృద్ధి చేసేవాడై ఉన్నాడు. నిరీక్షణ ఉంచుతున్నావా? ఈరోజు విశ్వాసం ఉంచుతున్నావా? కృంగినటువంటి నీ జీవితంలో దేవుడు బలం అనుగ్రహించి నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించే రక్షకుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. కారణం తెలుసా? నిన్ను రక్షించడానికి. కృంగిపోయి ఉన్నావేమో. ఒకవేళ కృంగినప్పుడు నువ్వు చేతగాని వడవుదామని దేవుని వాక్యం ఉంటుంది కదా. ఇదిగో ఒకనొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు కూడా చూశాడు. ప్రభువా, నీవే అయితే మాట మాత్రం సెలవినైనా నేను కూడా నడుచుకుంటూ వస్తానంటే రా పేతురు అని చెప్పినప్పుడు పేతురు ప్రభునందు చూశాడు. ప్రభు వైపు చూసి విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. ఎప్పుడైతే ప్రభు మీద నమ్మకం ఉంచాడో ఆయన అడుగులు సముద్రం మీద పెట్టినప్పుడు ఎక్కడ కూడా మునిగిపోలేదండి. ఎప్పుడైతే ఆయన గాలి వైపు చూశాడో అప్పుడు ఆయన పాదాలు మునిగిపోతాయి. ఆయన పాదాలు మునిగిపోతున్నప్పుడు ప్రభు తన హస్తాన్ని పట్టుకొని కృంగిపోతున్నటువంటి పేతురు గారిని లేచి నిలబెట్టాడు. కారణం ఏంటి తెలుసా? ఇది మనుషులకు సాధ్యము కాదు, కానీ దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే. నీ కృంగిపోయినటువంటి నీ జీవితంలో, ఆదరణ లేనటువంటి నీ జీవితంలో, నిరాశలో ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు అభివృద్ధించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మేలైనటువంటి జీవితంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందును బట్టే కృంగిపోయినటువంటి నీవు లేచి నిలబడడం నేర్చుకో. పడిపోయిన చోటనే లేచి నిలబడడం నేర్చుకో. మోసే కృంగిపోయాడు, పారిపోయాడు, కానీ దేవుడు మరలా తీసుకొని వచ్చి ఇదిగో ఐగుప్తుల ఫరో ముందు నిలబెట్టాడు. ఇదిగో యాకోబు పారిపోయాడు, యాకోబు భయపడ్డాడు, కానీ దేవుడు అతన్ని రక్షించాడు. మరలా తీసుకొని వచ్చి ఇజ్రాయేల్గా నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కృంగిపోతున్నావేమో. నాకెవరున్నారండి? నా ఆడబిడ్డనండి, నాకెవరున్నారు? నాకెవ్వరు లేరు తోడు, నేను ఒంటరిదానండి, నాకెవరున్నారండి తోడని కృంగిపోతున్నాను. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచు బిడ్డ. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు స్వస్థత కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. అట్టి కార్యాలు జరగాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచు. కృంగినప్పుడు నువ్వు చేతగాని వాడవుతావు కనుక కృంగిక దేవుని నమ్మకం ఉంచు, దేవుని విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా కృంగిన ప్రతిసారి నిన్ను లేవనెత్తి నిన్ను రక్షించి దీవించి తన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.